హాయ్ అండి. వెల్కమ్ టు కార్తిక ఫుడ్స్. ఈరోజు నేను మా ఇంట్లో పన్నీర్ పలావ్ చేశాను. చాలా బాగా కుదిరిందండి. ఇది విధంగా మీరు సింపుల్‌గా చేసేసుకోవచ్చు. పెద్ద ఎక్కువగా ఇంగ్రీడియెంట్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. అండ్ మసాలాలు కూడా చాలా తక్కువగా వేశానండి. ఈ పన్నీర్ పలావ్ ఈ విధంగా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. పన్నీర్ కదా, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం బాగానే వేగిపోతాయి. మరీ ఎక్కువ వేయించేయకుండా కొంచెం సాఫ్ట్ అండ్గా ఉండేటట్లుగా చూసుకోండి. ఇంకా చాలు, తీసేసాను. ఇది అంతా మాడినట్టు కాదండి, జస్ట్ అలా వచ్చిందంతే. ఇంకా మిగిలిన ఆయిల్లో కూడా ఈ జీడిపప్పులు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఫస్ట్ షాజీరా వేసానండి. దాని తర్వాత కొన్ని మసాలాలు వేసాను. అది ఏంటంటే లవంగ మొగ్గ, ఇంకా పువ్వు అంటారు కదా అది, దాల్చిన చెక్క, ఈ 3 మాత్రమే వేసాను. ఇంకా దాని తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుని దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకున్నానండి. క్యారెట్ ముక్కలు పెద్ద పెద్దవిగా కాకుండా కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా వేసిన తర్వాత దీంట్లో మనం కొంచెం గరం మసాలా వేస్తున్నాను, పౌడరు మరీ ఎక్కువ కాదు. కొంచెం గరం మసాలా వేసి అది కూడా ఒకసారి కలుపుకొని బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న పన్నీర్ ముక్కలు అండ్ ఇంకా జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి. పన్నీర్ ముక్కలు జీడిపప్పులు వేయించుకున్న తర్వాత బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఇంకా మనం బియ్యం పోసేసుకుందాము. ఇప్పుడు నేను ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ బియ్యం మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ గ్లాస్తో నిండా బియ్యం తీసుకున్నాను. దీంతో ఒక బియ్యం కొంచెం సేపు నేను ముందుగా ఏమీ నానబెట్టుకోలేదు. సో మీకు చెప్తున్నాను నానబెట్టుకోకుండా ఎలా వాటర్ పోసుకోవాలి అనేసి. నానబెట్టకుండా వాటర్ పోసేలా ఉంటే ఒక గ్లాస్కి గ్లాస్ పైన 3/4 గ్లాస్ వాటర్ పోయాలండి. అదే నానబెట్టుకున్నట్లయితే 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. సో నేను నానబెట్టలేదు కాబట్టి ఒక గ్లాస్ పైన ఇంకా 3/4 గ్లాస్ వాటర్ పోసాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా కలిపేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేయడమే. కుక్కర్ మూత పెట్టేశాను. చూడండి నేను ఇంకా 2 విజిల్స్కి మూత తీసి చూద్దామండి. 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టాను. 2 విజిల్స్ అయిపోయాయి. చూద్దాం ఇంకా. చూడండి బాగా ఉడికింది కదా, పొడి పొడిలాడుతూ కూడా వచ్చేసింది. ఇది చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఇది. నెక్స్ట్ దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి. సింపుల్ కదండి. ఇంగ్రీడియంట్స్ కూడా మసాలాలు అవి ఎక్కువ వేయలేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం తక్కువే వేసాను. ఎందుకంటే పన్నీర్ టేస్ట్ తెలియాలంటే మసాలాలు బాగా ఎక్కువ వేసేసుకోకూడదు. సో అందుకని ఎప్పుడైనా సరే పన్నీర్తో ఒకటే చేసుకునేటట్లయితే మసాలా కొంచెం తగ్గించుకొని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.